సో మళ్ళీ డైరెక్షన్ ఏం చేయబోతున్నారా? ఉండే ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా ఏం చేస్తామో తెలియదు, చేసుకుంటే వెళ్ళిపోతాను. ప్రొడక్షను, మెయిన్ లీడు, సపోర్టింగ్ క్యారెక్టర్స్, డైరెక్షన్ అన్నీ ఉన్నాయి మైండ్లో. ఓకే. ఎప్పటికి బయటికి వెళ్తే ఫస్ట్ గుర్తుపట్టేది దేంతో? మహేష్ విట్టని. నాది ఒకటని లేదు, అంటే యూట్యూబ్ చూసిన వాళ్ళు యూట్యూబ్ని చూసి గుర్తుపడతారు, అండ్ మూవీస్ చూసిన వాళ్ళు మూవీస్ ద్వారా గుర్తుపడతారు. నేను ఎక్కడన్నా హోటల్స్కి వెళ్ళినప్పుడు మన తెలుగు సినిమాలు వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ అయితే కదా, అది యూట్యూబ్లో చూసి అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళు వచ్చి సాప్ మైనే ఆపదేగా సాప్ మూవీ మే అది ఇది అని. సో ఇంట్లో వాళ్ళంతా నా టీవీ షోస్ తర్వాత బిగ్ బాస్ ఇవి చూసి గుర్తుపడతారు. అన్ని ప్లాట్ఫామ్లు అయితే కవర్ చేస్తాను. ఇప్పుడు ఓటీటీ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీ కూడా ఫుల్ ఫామ్లో ఉంది. అన్ని ప్లాట్ఫామ్స్ కవర్ చేసాం. కూటి కోసం కోటి విద్యలండి, అంతే. ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదో ఒక దాంట్లో ఉండాలి అంతే. నైస్ నైస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వేరే లెవెల్ ఆఫీస్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 50 ఎపిసోడ్లు అండి, మీరు పొరపాటున ఒక 10 చూసారంటే వదలరు. సో అలా ఉంటుంది. అంటే మాకు కూడా ఏంటంటే వీళ్ళు తమిళ్లో చూసుకోండి అన్నారు, వాళ్ళని చూసి మేము చేయడం ఏంది అనుకున్నాం. సరే ఓకే చూద్దాం ఒకసారి రెఫరెన్స్ కోసం ఒక 5 ఎపిసోడ్లు పెట్టాం. పెట్టిన తర్వాత మాకే ఇంట్రెస్ట్ కలుగుతుంది, నెక్స్ట్ ఏంది అని. సో మ్యాక్సిమం ఐటీ ఫీల్డ్లో మీకున్న పంచాయతీలు అవన్నీ తెర మీదకి మేము చూపిస్తాం, మీ కష్టాలన్నింటినీ. మీరు ఎవరికన్నా చెప్తే ఆఫీస్లో ఇలా ఉంటుంది అంటే నమ్మరు. సో ఇది చూపించి చూడండి, అలా ఉంటుంది మా ఆఫీస్లో కష్టాలని చెప్పి.